హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రసాద్. ఈరోజు మన వీడియో టాపిక్ హౌ టు గెట్ 1000 సబ్స్క్రైబర్స్ ఫాస్ట్ ఆన్ యువర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను టైటిల్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ ఎలా రాయాలనే దాని గురించి చెప్పను. లేదంటే మీ వీడియోలలో సబ్స్క్రైబ్ చేయండి అని అడగండి అని చెప్పేసి చెప్పను. ఇవన్నీ అందరికి తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఈ వీడియోలో మీకోసం నేను పాటించిన 10 టిప్స్ చెప్తాను. సో మీరు కూడా ఈ 10 టిప్స్ పాటిస్తే ఖచ్చితంగా మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవుతాయి. మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయడానికి 1 year పట్టింది. ఎందుకంటే ఈ టిప్స్ నేను సొంతంగా తెలుసుకున్నాను కాబట్టి, నా అనుభవం నుంచి నేర్చుకున్నాను. అందుకే ఇంత టైం పట్టింది. కానీ మీరు ఈ టిప్స్ని ఈ ఒక్క వీడియోలో తెలుసుకోబోతున్నారు. అందుకే మీ టైం వేస్ట్ అవ్వదు. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ మెథడ్స్ 2 చెప్తాను. అందుకే మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మన ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అవ్వాలంటే మనము కొన్ని విషయాలను అమలు చేయాలి. ఆలోచించుకుంటూ కూర్చుంటే ఏమీ అవ్వదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 10 టిప్స్ మీరు మీ ఛానల్లో అమలు చేయండి. అమలు చేస్తేనే ఏదైనా జరుగుతుంది. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకొక 200 సబ్స్క్రైబర్స్ అయితే 4000 సబ్స్క్రైబర్స్ మార్క్ కంప్లీట్ అవుతుంది. సో మీరు నా ఫేస్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ వచ్చేసి ఛానల్ ఆప్టిమైజేషన్. ఫ్రెండ్స్, నేను సండే లైవ్లో ఛానల్ చెకింగ్ చేసేటప్పుడు ఒక విషయం గమనించాను. చాలామంది కొత్త యూట్యూబర్స్ వాళ్ళ ఛానల్ని ఆప్టిమైజ్ చేసుకోరు. ఛానల్ నేము, లోగో, ఛానల్ ఆర్ట్, ఛానల్ ట్రైలరు, ఛానల్ కీవర్డ్స్, అబౌట్ ఇవేమీ వేయరు. ఛానల్ నేమ్ విషయానికి వస్తే వాళ్ళ ఛానల్కి యూనిక్ నేమ్ ఇవ్వరు, కామన్ నేమ్ ఇస్తారు, లేదా చాలామంది ఉపయోగించే పేరును ఉపయోగిస్తారు. అదే పేరుతో పెద్ద ఛానల్స్ ఉంటే మన ఛానల్ అదే పేరుతో గుర్తుకు రావడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి ఛానల్ పేరు అనేది యూనిక్గా పెట్టడానికి ట్రై చేయండి. ఇంకా లోగో, ఛానల్ ఆర్ట్ ఇవ్వడం వల్ల మన ఛానల్ ప్రొఫెషనల్గా కనిపిస్తుంది. అలా ప్రొఫెషనల్గా కనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఛానల్ ఆర్ట్, ఛానల్ ట్రైలరు, లోగో ఇవి ఖచ్చితంగా వేసుకోండి. మీరు మీ ఛానల్లో ఉన్న 2 వీడియోలని ట్రైలర్స్గా పెట్టుకోవచ్చు. ఒక ట్రైలర్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, ఒక ట్రైలర్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి. ఎవరైనా మన ఛానల్లోకి ఎంటర్ అయితే వాళ్ళకు ఆటోమేటిక్గా మన ఛానల్ ట్రైలర్ ప్లే అవుతుంది. మనకు వ్యూస్ కౌంట్ అవుతాయి. దీంతోపాటు మన ఛానల్ నీట్గా ఉంటే ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇందులో ప్రతిదీ కూడా ముఖ్యమే. అన్నిటి మీద మనము కాన్సన్ట్రేషన్ చేయాలి. మీకు తెలుసో తెలీదో చాలామంది మన ఛానల్లోకి ఎంటర్ అవుతారు, మన ఛానల్ అంతా గమనిస్తారు. అంతేకాకుండా మన ఛానల్లో అబౌట్ సెక్షన్లో చూస్తారు. కాబట్టి వీటన్నిటితో పాటు మనం అబౌట్ సెక్షన్లో కూడా మన గురించి, మన ఛానల్ గురించి తప్పకుండా రాయాలి. 2వ టిప్పు సజెషన్స్. మనము మన వీడియో ప్లే అవుతున్నప్పుడు ప్రజెంట్ వీడియోకి సంబంధించిన పాత రిలేటెడ్ వీడియోస్ గురించి చెప్పాలి. అవి ఐ కార్డ్స్లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను అని చెప్పాలి. అంతేకాకుండా వాటి లింక్స్ మీరు చెప్పిన ప్లేసెస్లో ఇవ్వాలి. అవి రిలేటెడ్ వీడియోస్ కాబట్టి అవి చూస్తే ఈ వీడియో అర్థమవుతుంది. కాబట్టి మన ఆడియన్స్ ప్రజెంట్ వీడియో అయిపోయిన తర్వాత వాటిని కూడా చూస్తారు. ఆ విధంగా వాళ్ళు మన వీడియోలతోటి కనెక్ట్ అవుతారు. ఎలాగో పాత వీడియోలో మరియు ప్రజెంట్ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. 3వ టిప్పు కేటగిరీ గురించి. మీరు వీడియో అప్లోడ్ చేసే సమయంలో వీడియో కేటగిరీని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకు మీరు పబ్జీ గేమ్ సంబంధించిన వీడియో అప్లోడ్ చేసినట్లయితే గేమింగ్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏదైనా వ్లాగ్ వీడియో చేసినట్లయితే పీపుల్ అండ్ బ్లాగ్స్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫన్నీ వీడియోస్ చేసినట్లయితే కామెడీ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా చాలా కేటగిరీలు ఉంటాయి. ఎడ్యుకేషన్ అని, ఎంటర్టైన్మెంట్ అని చాలా కేటగిరీలు ఉంటాయి. మీ వీడియో ఏ కేటగిరీకి సంబంధించిందో చూసుకొని ఆ పర్టికులర్ కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక కేటగిరీకి సంబంధించిన వీడియోని వేరే కేటగిరీలో పెట్టి పబ్లిష్ చేస్తే యూట్యూబ్ మీ వీడియోని ఆడియన్స్కి కరెక్ట్గా రీచ్ చేయదు. దీనివల్ల మనకు లాభం కంటే నష్టం ఎక్కువ. కాబట్టి మీరు మీ వీడియో కేటగిరీని జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని సెలెక్ట్ చేయండి. 4వ టిప్పు కామెంట్స్కి సంబంధించింది. మీకు రోజుకి 1 కామెంట్ రావచ్చు, లేదా 2 కామెంట్స్ రావచ్చు. కానీ మీరు ప్రతి కామెంట్కి తప్పకుండా రిప్లై ఇవ్వండి. ఎవరైనా కామెంట్ చేసేది సజెషన్ ఇవ్వడానికో, లేదంటే వాళ్ళకి వచ్చిన డౌట్ని క్లియర్ చేసుకోవడానికో చేస్తారు. అందుకని మీరు తప్పకుండా వాళ్ళ డౌట్ని క్లియర్ చేయండి. అలా క్లియర్ చేస్తే తప్పకుండా మన ఛానల్ని మన ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు. కామెంట్కి రిప్లై ఇవ్వడం అటుంచి చాలామంది కనీసం కామెంట్ని లైక్ చేయరు, హార్ట్ ఇవ్వరు. సో మీరు ఈ మిస్టేక్ చేయకండి. తప్పకుండా కామెంట్స్ని ఇగ్నోర్ చేయకండి. మన ఛానల్లో స్టార్టింగ్తో పోల్చుకుంటే రోజుకు ఇప్పుడు చాలా కామెంట్స్ వస్తున్నాయి. నేను ఖచ్చితంగా ప్రతి కామెంట్కి సమాధానం ఇస్తాను. మీరు కూడా ప్రతి కామెంట్కి ఆన్సర్ చేయండి. మీకు తెలియకపోతే తెలుసుకొని మరి ఆన్సర్ చేయండి. అంతేగాని ఒకటంటే ఒక్క కామెంట్ను కూడా మీరు ఇగ్నోర్ చేయొద్దు. ఇంకొక విషయం, మీ ఛానల్ కేటగిరీకి సంబంధించిన పెద్ద యూట్యూబర్స్ వీడియో కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళండి. చాలామంది ఆడియన్స్ కొన్ని ప్రశ్నలు అడుగుతారు, సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. పెద్ద యూట్యూబర్స్ అన్ని కామెంట్స్కి సమాధానం ఇవ్వలేరు కాబట్టి ఆ ప్రశ్నలకు మీరు సమాధానం ఇవ్వండి. గుర్తుపెట్టుకోండి, మీ ఛానల్లోకి లాగిన్ అయ్యి సమాధానాలు ఇవ్వాలి. అలా ఆన్సర్స్ పొందిన వాళ్ళు మీ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
ఐదో టిప్పు, మీరు మీ ఛానల్లో కనీసం 50 వీడియోలు చేయాలి. మీ ఛానల్ కేటగిరీకి సంబంధించిన రకరకాల వీడియోలు పోస్ట్ చేయండి. 50 వీడియోలు ఎందుకంటే 50 వీడియోలు చేసిన తర్వాత మీ ఛానల్లో అనలిటిక్స్ పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. ఆ అనలిటిక్స్ ప్రకారం మీ ఛానల్లో ఎలాంటి వీడియోలకి సబ్స్క్రైబర్స్ ఎక్కువగా వస్తున్నారో మీరు ఈజీగా కనిపెట్టచ్చు. సో అప్పుడు అలాంటి వీడియోలు మాత్రమే చేస్తే సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా పెరుగుతారు. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఒకటి ఉంది. అదేంటంటే నేను నా ఛానల్లో చాలా వెరైటీల వీడియోలు చేశాను. ఈ ప్రయోగం మాత్రం మీరు చేయకండి. ఒకే రకానికి చెందిన వీడియోలు మాత్రమే చేయండి. మీకు ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ మంచిగా పెరుగుతారు. ఫ్రెండ్స్, ఆరో టిప్ వచ్చేసి, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మనకు వ్యూస్ రావాలి. వ్యూస్ బాగా రావాలంటే మీరు మీ ఛానల్లో యూనిక్గా ఉండే టాపిక్స్ మీద వీడియోలు చేయాలి. కనీసం టాపిక్ పాతదైనా మీరు కొత్తగా చెప్పడానికి ట్రై చేయండి. ఆలోచించండి. ఆలోచిస్తే డెఫినెట్గా మీకు కొత్త ఐడియాలు వస్తాయి. వాటిని ఇంప్లిమెంట్ చేయండి. యూట్యూబ్లో ఆడియన్స్ ఎప్పుడు కొత్తదనాన్ని ఎంకరేజ్ చేస్తారు. వ్యూస్ రావాలి అంటే మీకు టాపిక్ సెలెక్షన్ అనేది మంచిగా వచ్చి ఉండాలి. టాపిక్ సెలెక్షన్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. అవసరమైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వీడియోలు చూడడానికి ఇష్టపడతారు, వీడియోలు ఏమి ఇష్టపడతారు అనేది మీరు తెలుసుకోవచ్చు. మీ వీడియో ఉపయోగపడింది అనిపిస్తేనే మీ ఆడియన్స్ సబ్స్క్రైబ్ చేస్తారు మీ ఛానల్ని. మీరు మీ వీడియోలో ఎంటర్టైన్ చేసినా, కామెడీ చేసినా, నాలెడ్జ్ ఇచ్చినా, ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. కాబట్టి కొంచెం పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయండి. ఇవేమీ నాకు తెలియదు అంటే మాత్రం మీరు వీడియోలో క్వాంటిటీ పెంచుతూ పోండి. ఎందుకంటే ఎక్కువ వీడియోలు ఉంటే ఎక్కువ వ్యూస్ వస్తాయి. ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఫ్రెండ్స్, ఏడో టిప్పు, సబ్స్క్రైబర్స్ రావాలి అంటే వ్యూస్ రావాలి అనుకున్నాం కదా. మరి వ్యూస్ రావాలంటే 2 పద్ధతులు ఉన్నాయి. ఒకటి ఆర్గానిక్ మెథడ్, 2 ఇన్ఆర్గానిక్ మెథడ్. ఆర్గానిక్ పద్ధతిలో మనం కొంచెం కష్టపడాల్సి ఉంటుంది. అంటే టైటిల్, థంబ్నెయిల్, ఎస్ఈఓ, వీడియో ఎడిటింగ్, ఆడియన్స్ రిటెన్షన్, వీటన్నిటి మీద దృష్టి పెట్టి కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసినా కూడా ఒక్కోసారి వ్యూస్ వస్తాయనే నమ్మకం లేదు. ఎందుకంటే ఆ టాపిక్ని తక్కువ మంది సెర్చ్ చేస్తుండొచ్చు. అంతేకాకుండా యూట్యూబ్లో కాంపిటీషన్ ఎక్కువ, యూట్యూబర్స్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, పైగా మనము చిన్న లేదా కొత్త యూట్యూబర్స్ కాబట్టి పెద్ద యూట్యూబర్స్తో కాంపిటీషన్ అంటే అంత ఈజీ కాదు. ఇకపోతే వ్యూస్ కోసం రెండో మెథడ్ వచ్చేసి ఇన్ఆర్గానిక్ మెథడ్. అంటే గూగుల్ యాడ్స్ లేదా ఫేస్బుక్ యాడ్స్ రన్ చేయడం. మన వీడియోలని గూగుల్ యాడ్స్ ద్వారా పబ్లిసిటీ చేయడం ద్వారా మనం వ్యూస్ పొందొచ్చు. ఆ వ్యూస్ నుంచి సబ్స్క్రైబర్స్ వస్తారు. కానీ మనం కొంత పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. నేను కూడా గూగుల్ యాడ్స్ మీద ఒక 4-5 వేల రూపాయలు ఖర్చు చేశాను. ముఖ్యంగా 1000 సబ్స్క్రైబర్స్ మార్క్కి దగ్గరలో ఉన్నప్పుడు. మీ బడ్జెట్ తక్కువగా ఉంటే గూగుల్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యూస్ వచ్చే విధంగా ప్లాన్ చేసుకోవాలి. దీని గురించి నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎండ్ కార్డ్స్లోనూ, ఐ కార్డ్స్లోనూ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో అయినా ఇస్తాను, చూడండి. 8వ టిప్ వచ్చేసి సిటిఆర్ అండ్ ఆడియన్స్ రిటెన్షన్. మన వీడియో పెట్టగానే మనకు వ్యూస్ మంచిగా రావాలి అంటే ఈ రెండింటి మీద మనం దృష్టి పెట్టాలి. థంబ్నెయిల్ మంచిగా ఉంటే మన వీడియో మీద సిటిఆర్ బాగుంటుంది. సిటిఆర్ అంటే ఎంతమంది మన వీడియోని లేదా థంబ్నెయిల్ని క్లిక్ చేస్తున్నారు అని అర్థం. ఎక్కువ మంది మన వీడియోని క్లిక్ చేస్తున్నారు అంటే యూట్యూబ్ ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ మందికి మన వీడియోని పంపిస్తుంది. తర్వాతది ఆడియన్స్ రిటెన్షన్. ఆడియన్స్ రిటెన్షన్ ఎక్కువగా ఉంటే కూడా యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి మన వీడియోని సజెషన్లో పెడుతుంది. ఆడియన్స్ రిటెన్షన్ అంటే మన వీడియోని ఆడియన్స్ ఎంతసేపు చూస్తున్నారు అని అర్థం. మన వీడియోని తక్కువ మంది క్లిక్ చేసినా, మన వీడియో పైన తక్కువ ఆడియన్స్ రిటెన్షన్ ఉన్నా మన వీడియోని యూట్యూబ్ తక్కువగా రికమెండ్ చేస్తుంది. సో మనం వీడియో పైన సిటిఆర్ పెరగాలంటే మనము థంబ్నెయిల్ మీద దృష్టి ఎక్కువగా పెట్టాలి. ఇంకా మన వీడియోల మీద ఆడియన్స్ రిటెన్షన్ పెరగాలంటే మన వీడియో ఎడిటింగ్ మీద, మన వీడియో ప్రెజెంటేషన్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. తర్వాత ట్రిప్, మన ఛానల్లో చాలా వీడియోలు చేసిన తర్వాత ఏ వీడియోల మీద ఎక్కువగా సబ్స్క్రైబ్ చేస్తున్నారో చూసి ఆ వీడియోలకి పార్ట్ 2 వీడియోలు చేయాలి. ఇలా సిరీస్ వీడియోలు చేయడం వల్ల మన వీడియోల కింద మన వీడియోలే ఎక్కువగా రికమెండేషన్లోకి వెళ్తాయి. ఒక వీడియో చూసిన వాళ్ళు కింద రికమెండేషన్లో మన వీడియో కనిపిస్తే వాటిని కూడా క్లిక్ చేసి చూసే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తే యూట్యూబ్ మన ఛానల్ వీడియోల్ని ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ చేస్తూనే ఉంటుంది. ఈ విధంగా సబ్స్క్రైబర్స్ మన ఛానల్లో రావడం ఎక్కువ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ 9 టిప్స్ పాటించి మీ ఛానల్లో 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇలాంటి మరెన్నో యూట్యూబ్కి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కండి, ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.